మనం ఆకుకూరని ఎప్పుడు కట్ చేసి బాయిల్ చేయకూడదు. మనం కేవలం ఆకుని కాడలతోటి తీసుకొని కడిగేసేయండి. ఎందుకంటే ఇందులో ఆకుకూరల్లో మట్టి ఉంటుంది. తీసుకొని వేడి నీళ్ళల్లో ఇలా వేసి స్లోగా 1-2 నిమిషాలు మనం కుక్ చేస్తే చాలు. ఇది పేస్ట్ అయిన తర్వాత మనకి గ్రేవీ చాలా సాఫ్ట్గా, డైల్యూట్గా, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇందులో మెంతికూర కొంచెం వేసాను. ఈ మెంతికూరలో ఉన్న మంచి స్ట్రాంగ్ ఫ్లేవర్ ఈ పాలకూర 2 కలిపి అద్భుతంగా తయారవుతుంది. ఫస్ట్ దీన్ని ఇలా పేస్ట్ చేసుకోవడం. అయితే ఇలా బాయిల్ చేసేటప్పుడు మీరు 2 విషయాలు గుర్తుంచుకోవాలి. పర్ఫెక్ట్గా కుక్ చేయకపోతే నల్లగా అయిపోతుంది. అయితే బ్లాంచింగ్ చేసేటప్పుడు దీంట్లో వొలటైల్ యాసిడ్స్ అంటాం. అంటే ఈ గాలిలో మనకి కొన్ని వొలటైల్ యాసిడ్స్ ఉంటాయి, అవి గాలిమయం అయిపోవాలి. దీని మీద మూత పెట్టి మనం కుక్ చేస్తే ఈ గ్రేవీ మనకి గ్రీన్గా రాదు, నల్లగా వస్తుంది. చాలాసార్లు చాలామంది పాలకూర వండుతారు, కానీ వాళ్ళకి మంచి గ్రీన్ కలర్ లేకుండా నల్లగా అవుతుంది. అలా అవ్వకుండా మనం మూత పెట్టకుండా దీన్ని స్లోగా ఇలా కుక్ చేసి తర్వాత ఈ నీళ్లు తీసేసి మనం మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మనం ఆకుని కుక్ చేసేటప్పుడు దాన్ని ఇలా కదిలిపితే ఆ నీళ్ళల్లో కిందకి వెళ్ళి సెటిల్ అవుతుంది. ఇప్పుడు 1 నిమిషం బాయిల్ రావాలి, అంటే ఆ ఉడుకు అనేది పైదాకా రావాలి. అంతే, మనకి ఈ కూర కుక్ అవుతుంది. దీన్ని 4-5 నిమిషాల పాటు కుక్ చేయాల్సిన అవసరమే లేదు. ఒకవేళ మీరు మిక్సీ జార్లో డైరెక్ట్ వేశారనుకోండి, ఆ వేడికి కూడా కొన్నిసార్లు నల్లగా అవుతుంది. మేము ఏం చేస్తామంటే దీన్ని స్టవ్ కట్టేసి ఐస్ క్యూబ్స్ తీసుకొని ఇలా ఆకుని బ్లాంక్ చేస్తాం. అంటే దీన్ని ఇలా చల్లటి నీళ్ళల్లో వేసేస్తే ఇప్పుడు ఇది రంగు మారకుండా మనకి గ్రేవీ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆ వేడిలో గ్రైండ్ అయినప్పుడు ఆ వొలటైల్ యాసిడ్స్ ఇందులోంచి బయటకు వచ్చి అవి కూడా రంగు మనకి పాడు చేసే ఛాన్స్ ఉంటుంది. ఇలా ఆకుని తీసేసుకోండి, చల్ల నీళ్ళల్లో వేసేయండి, మిక్సీ జార్లో వేసి మనం దీన్ని గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, ఇది చల్లగా అయిపోయింది. ఇది గ్రైండ్ చేసిన ఫస్ట్ మనకి మంచి గ్రీన్ కలర్ మెయింటైన్ అవుతుంది, పర్ఫెక్ట్గా మన గ్రేవీ వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసేసుకోండి. తర్వాత ఈ డిష్ ఎలా చేయాలో చూపిస్తాం. మనం పాలకూర మిక్సీ జార్లో వేసాను. ఇందులో మనం పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నాం. ఆ పచ్చిమిరపకాయల ఘాటు, మెంతికూర ఫ్లేవరు, పాలకూర పేస్ట్ అద్భుతం. తర్వాత దీన్ని మనం ఎలా కుక్ చేయాలి, ఈ గ్రేవీ ఫుల్ టేస్ట్ రావడానికి చూపిస్తాం. చూడండి, ఇలా పేస్ట్ చేశాను. పర్ఫెక్ట్గా మంచి గ్రీన్ మన పాలకూర, మెంతికూర దాంట్లో ఉన్న ఆ తేమతోటే పర్ఫెక్ట్గా వచ్చేసింది. అయితే ఇప్పుడు గ్రేవీ. ఈ గ్రేవీలో ఒకటి గుర్తుంచుకోవాలి, మనము ఈ పాలకూర ఇలాంటి పేస్ట్లో ఆకుకూరలతో చేసినప్పుడు కొంచెం నూనె ఎక్కువ పడుతుంది. సో అందుకని చెప్పేసి మనం కొంచెం నూనె ఇందులో వేసుకోవాలి. ఎందుకంటే ఈ గ్రేవీ పర్ఫెక్ట్గా కుక్ అవ్వాలి. సో నార్మల్గా 1 చెంచా వేసేది 2 చెంచాల నూనె నేను ఇందులో వేసుకున్నాను. ఫస్ట్ మనం సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి ఈ ఉల్లిపాయలు లైట్గా కలర్ రావాలి. నేను కొన్నిసార్లు ఐటమ్స్ చేస్తాను, అందులో ఉల్లిపాయలు లైట్గా ట్రాన్స్పరెంట్ అవ్వాలంటాను. ఈ పాలకూర వేసి మనం చేసేటప్పుడు ఈ ఉల్లిపాయలు లైట్గా కలర్ రావాలి. మరీ ఎక్కువ బ్రౌన్ వద్దు, బిర్యానీకి చేసినట్టు కాకపోతే ఉల్లిపాయలు కొంచెం వేగాలి. ఆ ఉల్లిపాయలు వేగుతున్నప్పుడు అందులో మనం వెల్లుల్లి కూడా వేసి దాన్ని కుక్ చేసుకున్నాం. వెల్లుల్లి ఏంటంటే కొంచెం ఎక్కువ కలర్ వచ్చింది అనుకోండి, చేదు వస్తుంది, అది బాగోదు. అందుకని చెప్పేసి ఫస్ట్ ఈ ఉల్లిపాయలు లైట్గా కలర్ వచ్చిన తర్వాత వేయించి అప్పుడు మనం ఇందులో వెల్లుల్లి వేసుకున్నాం. చూడండి, ఇట్లా ఉల్లిపాయలు లైట్గా కలర్ వస్తున్నప్పుడు అప్పుడు వెల్లుల్లి వేయండి. చూడండి, ఉల్లిపాయలు ఎక్కువ కలర్ రాలేదు, కానీ ఆ లైట్గా కుక్ అవుతుంది. ఒకటి సహజంగా పాలకూరలో ఉప్పు ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువగానే మనం వేసుకోవాలి. వేసి కావాలంటే లాస్ట్లో వేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం అల్లం వెల్లుల్లి ముద్ద, టమాటా కుక్ చేయాలి. కానీ గుర్తుంచుకోండి, ఉల్లిపాయలు కూడా నేను సన్నగా కట్ చేశాను, టమాటాలు కూడా సన్నగా కట్ చేశాను. ఇవన్నీ కరిగిపోవాలి, కానీ అందులో మంచి గ్రేవీ మనకి రావాలి. ఇవన్నీ ఫ్లేవర్స్ వచ్చినప్పుడే మన పాలకూరకు కూడా టేస్ట్ వస్తుంది. సో ఇందులో చూడండి, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి గ్రీన్ కలర్ని మనం వేసే పాలకూరని ఎన్హాన్స్ చేయడానికి పసుపు బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా ఆ ఫ్లేవర్ కూడా మనకి మంచిగా యాడ్ చేస్తుంది. ఆ పసుపు వేసి ఇందులో టమాటాలు. ఇప్పుడు మీరు గమనించాలి, ఆ ఉల్లిపాయలు నాకు ఎంత వేగాలనుకున్నానో అంత ఇదిగా వేగాయి. ఆ వెల్లుల్లి కూడా లైట్గా కుక్ అయింది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చితనం పోయింది. ఇప్పుడు టమాటా వేసి చూడండి, 1 చెంచాడికి 2 చెంచాలు నూనె వేసాను. అందుకని ఆ టమాటాలు కూడా అందులో వేగుతూ ఉంటాయి. ఆ టమాటాలు సాఫ్ట్గా అయిన తర్వాత మనం ఈ మసాలా పొడి వేద్దాం. ఈ మసాలా పొడి దాన్ని ఇంకా మంచిగా పేస్ట్ కుక్ అవ్వడానికి పనికొస్తుంది. ఇప్పుడు టమాటాలు అన్నీ వేగి నూనె అందులోంచి బయటకు వస్తుంది. మసాలాలు, ధనియాల పొడి,
కారపొడి, కొంచెం గరం మసాలా ఇవన్నీ వేసేసి ఇది ఒక మసాలా తయారవుతుంది. కానీ ఏది పచ్చిగా లేదు. ఉల్లిపాయలు బ్రహ్మాండంగా కుక్ అయ్యాయి, టమాటాలు మంచిగా కుక్ అయ్యాయి. అయితే ఇలా చేసినప్పుడు మనం ఆ పాలకూర పేస్ట్ వేసినప్పుడు అది తొందరగా కుక్ అవుతుంది. చాలామంది ఏం చేస్తారంటే ఈ టమాటాలు పచ్చిగానే ఉంచేసి ఆ ఉల్లిపాయలు పర్ఫెక్ట్గా కుక్ చేయకుండా ఈ పేస్ట్ వేస్తే అది కుక్ కాదు. ఈ కుకింగ్కి ఆ కుకింగ్కి డబల్ టైం అయిపోతుంది, మనకి క్వాలిటీ అది సరిగ్గా రాదు. అందుకని అన్ని మసాలాలు అన్నీ పర్ఫెక్ట్గా ఇప్పుడు మనం వేసిన ఆ గరం మసాలా అవి కూడా కారపొడి కూడా నూనెలో వేగుతూ పర్ఫెక్ట్గా రెడీ. ఇప్పుడు ఈ పాలకూర పేస్టు, మన మెంతి కూర, పచ్చిమిరపకాయలు వేసిన పేస్టు ఇందులో వేయండి. వేసి దీన్ని కలిపేసేయండి. ఇప్పుడు మనకి ఒక మంచి పాలకూర గ్రేవీ రెడీ అవుతుంది. కానీ దీన్ని మనం ఎలా, ఈరోజు కోడిగుడ్డు వేసి చేస్తున్నాను. అయితే నాకు ఈ కన్సిస్టెన్సీ ఎలా కావాలి, కొంచెం క్రీమీ టెక్స్చర్గా కావాలా లేకపోతే ఆ సిల్కీ టెక్స్చర్గా కావాలా అనేది నాకు ఎలా చేయాలి. ఇందులో నేను కొంచెం క్రీమ్ వేసి ఆ పాలకూర మంచిగా బాయిల్ చేసి పేస్ట్ చేసాను కాబట్టి ఆ సిల్కీ టెక్స్చర్ వస్తుంది. అది తినేటప్పుడు మనకి ఆ అన్నంతో కానీ రొట్టెలతో కానీ చాలా బాగుంటుంది. ఎక్కువగా ఇలాంటివి రొట్టెలతో నాన్తో తింటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ క్రీమీ టెక్స్చర్ ఎలా తీసుకురావాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఈ గ్రేవీని స్లోగా కుక్ అవ్వనివ్వండి. ఆ పాలకూర పేస్ట్ వేసాం, మూత పెట్టకుండా దీన్ని కొంచెం సేపు ఇలా ఇలా కలుపుతూ ఉంటే అందులో నుంచి నూనె బయటకు వచ్చి ఒక మెరుపు వస్తుంది. ఆ పాలకూర పర్ఫెక్ట్గా కుక్ అయి టేస్టీగా తయారవుతుంది. భలే అద్భుతంగా టేస్టీగా అంతా ఉంది. ఉప్పు కూడా కొంచెం పర్ఫెక్ట్గా సరిపోయింది. అయితే కొంచెం క్రీమ్ వేస్తాను, లైట్గా కొంచెం ఉన్న ఎక్కువది అడ్జస్ట్ చేస్తున్నాను. సో ఇందులో నేను కొంచెం క్రీమ్ చిక్కగా ఉంది, కొన్ని నీళ్లు పోసాను. అయితే ఎప్పుడైనా కానీ గ్రేవీలోకి మనం క్రీమ్ వేసేటప్పుడు ఆ కొంచెం అంత గ్రేవీని ఆ క్రీమ్లో వేసి ఫస్ట్ కలిపేస్తాను, యూజువల్గా ఆ మక్ని సాసులు అలా చేసేటప్పుడు. ఇప్పుడు ఏమవుతుందంటే దీన్ని టెంపరింగ్ అంటాం అనమాట. అంటే ఇందులో వేసినప్పుడు అది విరగకుండా ఉంటుంది. ఈ క్రీమ్ ఇలా కలిపేసి తర్వాత ఈ క్రీమ్ని వేసి దీంట్లో కుక్ చేసేస్తాం. బ్యూటిఫుల్ కలర్, టెక్స్చర్ అన్నీ కూడా, షైన్ కూడా మనకి బ్రహ్మాండంగా వస్తుంది. ఇంకా కొంచెం పల్సగా కూడా చేసుకోవచ్చు లైట్గా. కానీ నాకు ఇది అంటే మీరు తినేదాన్ని బట్టి. ఇప్పుడు నాన్తో తింటేనేమో లైట్గా కొంచెం గ్రేవీ ఉండాలి, చపాతీతో అయితే కొంచెం చిక్కగా ఉన్నా పర్లేదు. ఇప్పుడు దీన్ని ఒక్క ఉడుకు మనం ఆ క్రీమ్ వేసిన తర్వాత ఒక బాయిల్ రానిద్దాం. కంటిన్యూస్ కలుపుకుంటూ లైట్గా బాయిల్ వస్తే చాలు. ఆ మెరుపు అనేది ఏదైతే ఉంటుందో ఆ షైన్, ఆ గ్రేవీకి ఒక మంచి మెరుపు ఉంటుంది. అంతా పర్ఫెక్ట్. కానీ దీంట్లో ఒక అద్భుతమైన సువాసన, జాజికాయ పొడి ఇలా లాస్ట్లో కొంచెం వేసి పర్ఫెక్ట్ ఒక్కసారి ఇలా కలిపేసి అంతే. ఆ ఫ్లేవర్ నాకు చాలా స్ట్రాంగ్గా ఇష్టము, దీంట్లో వేస్తాను. ఎక్కువ జాజికాయల పొడి మనకి కబాబ్స్, మటన్ కబాబ్స్ వాటిల్లో వేసుకుంటారు. కానీ ఆ వెల్లుల్లి పాలకూర వేసిన ఈ గ్రేవీలో మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇలా తింటుంటే తాగుతూ తాగుతూ అది ఒక అద్భుతమైన రుచి. ఈ గ్రేవీలో ఈ మెరుపు అనేది ఉండాలి, అప్పుడే మీకు కరెక్ట్. అందుకని చెప్పేసి కుక్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆ అన్ని ఉల్లిపాయ, టమాటా అన్నీ కుక్ అయిన తర్వాత మనం చేస్తేనే మనకి ఈ కన్సిస్టెన్సీ వస్తుంది. ఇది ఆ మేతి చమన్. గుడ్డు గుడ్డు భలే గుడ్డు ఇలా వేసేసి గుడ్డుని ఇలా, చాలామందికి ఆ కోడిగుడ్డు ఆ తినే ఫీలింగ్ ఉంటుంది చూసారా, సూపర్గా ఉంటుంది. కానీ ఈ ఆకుకూరలో మనం ఏంటి, ఇది లోటస్ పాండ్ అంటారు కదా, లోటస్ పాండ్లో ఇది కోడిగుడ్డు మన తామర పువ్వులాగా చాలా సింపుల్గా మన కోడిగుడ్డు, అలాగే పాలకూర మెంతి కూరతో మంచి మలాయ్ కర్రీ. పాలక్ మేతి మలాయ్ ఎగ్ కర్రీ. దీన్ని తయారు చేయడానికి ముందుగా వేడి నీళ్ళల్లో పాలకూరని చూపించిన విధంగా బ్లాండ్ చేసి, అలాగే మెంతి కూర కూడా వేసి దాన్ని తీసి చల్లటి నీళ్ళల్లో వేసి కూల్ చేసుకోవాలి. తర్వాత మిక్సీ జార్ లో వేసి పచ్చిమిరపకాయలతో పాటు దాన్ని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్ లో కొంచెం నూనె, అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొంచెం ఉప్పు, ఉల్లిపాయలు కొంచెం రంగు వస్తున్నప్పుడు వెల్లుల్లి వేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, టమాటాలు కూడా వేసి చూపించిన
చూపించిన విధంగా కుక్ చేసుకోండి. దీంట్లో ధనియాల పొడి, కారపు పొడి, గరం మసాలా, అలాగే ఆ మిశ్రమాన్ని నూనె బయటకు వచ్చేంత వరకు కుక్ చేసి తయారు చేసుకున్న పాలక్ ప్యూరీ అందులో వేసి కుక్ చేయండి. తర్వాత ఆ గ్రేవీ మంచిగా మెరుస్తూ తయారైన తర్వాత కొంచెం ఫ్రెష్ క్రీమ్, జాజికాయ పొడి కూడా వేసి గ్రేవీ మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ కుక్ చేసుకుని చివరిలో మనం ఉడికించిన బాయిల్డ్ ఎగ్ వేసి వేడివేడిగా అన్నంతో, రొట్టెలతో, దేంతో తిన్నా చాలా అద్భుతంగా ఉంటుంది.